విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. మీకు నోటీస్ వచ్చింది సిట్ నుంచి. రేపు కదా మీరు అటెండ్ కావాల్సింది? అవును, రేపు 11 o'clock రమ్మన్నారు. ఓకే. మీ ఫోన్ ట్యాప్ చేశారా? మీ కుటుంబ సభ్యులు ప్లస్ స్టాఫ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారా? పిఏలు, అసిస్టెంట్స్ చాలా మంది ట్యాప్ చేసిండ్రు. అండ్ నాకు తెలుసు ట్యాప్ చేస్తున్నారు, కానీ ఏం చేయాలి, అప్పుడు కుటుంబ పాలన ఒక్కందే. అయితే తెలుసు, కొంచెం ప్రికాషన్ తీసుకున్నాం, కానీ కష్టము. అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తే చాలా కష్టం. అండ్ కొన్ని అయితే మాకు డైరెక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ నాట్ బట్ ఫోన్ ట్యాపింగ్ ఇస్ మైనర్ థింగ్. నా ఆఫీస్ లో వచ్చిండ్రు, ఆఫీస్ కు ఏదో తప్పు డిస్గైజ్ లో వచ్చి నా కంప్యూటర్లు ఇవన్నీ చూస్తున్నారు. మా ఐటీ వాళ్ళని అడిగితే వీళ్ళు అంటే డిపార్ట్మెంట్ అంటే ఐటీ డిపార్ట్మెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లా ఏమన్నా ఉందా అని అడిగితే అవునవును అన్నట్టు అన్నారు. తర్వాత అనుమానం వచ్చింది పోలీసు వాళ్ళని. వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం, సీసీటీవీలు ఉన్నది, చూస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు. అప్పుడు డీజీపీ మహేందర్ ని ఫోన్ చేస్తే ఎవరు ఎట్లా వస్తారు అంటే ఆయన అంటాడు రావచ్చు. ఎట్లా రావచ్చు? ఆయన నా లాయర్, ఆయన కూడా తెలిసి ఉండాలి. వితౌట్ వారెంట్ నా ఆఫీస్ ను నావి ఇవి ఎన్నో రేట్స్ చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ ఇంక్లూడెడ్. ఇప్పుడు మీరు చెప్పిన పీరియడ్ లో ఇప్పుడు 2019 అండి. 19 ఎలక్షన్. ఓకే, అవును. సో అప్పుడు 19 ఎలక్షన్ టైంలో కూడా జరిగింది మీ ఫోన్ ట్యాపింగ్? 100%. 19 పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు చెప్పేది అంతేనా? అవును, 19 పార్లమెంట్ ఎలక్షన్స్. ఓకే, 100% జరిగింది. దాని తర్వాత కోవిడ్ టైం కూడా బాగా జరిగింది. దానికైతే మాకు లిటరలీ ప్రూఫ్ కూడా ఉన్నాయి. నేను కొంతమంది అప్పుడు గాంధీ హాస్పిటల్ నర్సెస్ కు కోవిడ్ లో ఎంతో మంది చచ్చిపోతుంటే ఈ రాజ్ కుమారుడేమో ఎక్కడెక్కడనో దుబాయ్లు ఇటలీ తిరుగుతున్నాడు అండ్ ఇక్కడ అందరు చచ్చిపోతుండని చెప్పి మేము ఇక్కడ గాంధీ హాస్పిటల్ నర్సెస్ స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళకి కనీసం పీపీఈ కిట్లు కూడా లేరు. ఓకే. అయితే అప్పుడు మేము ఏమనుకున్నామంటే మాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని. అయితే అయితే మేము ప్రికాషన్ తీసుకునేమంటే ఆల్రెడీ నో పోలీస్ నో వీఆర్ గోయింగ్ టు గో టు గాంధీ హాస్పిటల్, కానీ ఎప్పుడు కలుస్తాం ఎప్పుడు పోతాం తెలియదు వాళ్ళకు. అయితే మేము డిసైడ్ చేస్తాం ఏంటంటే మేము జస్ట్ బిఫోర్ లీవింగ్ ద హౌస్ 5 minutes బిఫోర్ లీవింగ్ ద హౌస్ విల్ కాల్ ఈచ్ అదర్ అండ్ హ్యావ్ అ కామన్ మీటింగ్ పాయింట్. బేగంపేటలో పెట్టినాము, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముంగట. జస్ట్ 5 minutes ముందు చేసిన అక్కడ 10 minutes చేరితే అక్కడ పోలీస్ వెయిటింగ్ ఉన్నారు. మేం పరేషాన్ అంటే దే ఆర్ లైవ్ ట్యాపింగ్ అన్నమాట. అండ్ ఆల్సో లైవ్ ట్యాపింగ్ అంటే అప్పుడు ఆ టెక్నాలజీస్ లేకుండా ఇవన్నీ ఏది ఓ 1000 మందిని ట్యాప్ చేయాలంటే ఓ 500 మంది పోలీసు వాళ్ళు ఇంటుండాలి. అయితే వీళ్ళందరినీ కూడా పెట్టినారు. ఓకే. సో ఇప్పుడు మీది కంటిన్యూస్ గా ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పటి నుంచి జరుగుతుంది ట్యాపింగ్? అవును, ఎలక్షన్ అప్పుడైతే డెఫినెట్ ఎప్పటి ట్యాపింగ్ జరుగుతుంది. 19 ఎలక్షన్ కొంచెం లో మార్జిన్ తో ఓడిపోయారు కదా, 15-16 వేల ఓట్లతో ఓడిపోయినారు. అవును, ఎన్నో ఇది చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్ చేసి మా అడ్వకేట్ అంటే ఈజ్ నాట్ ఈవెన్ మై అడ్వకేట్, పేటెంట్ లాయర్, ఆయన పేరు కూడా కొండా సందీప్ రెడ్డి, నాకు సార్ చుట్టమే కాదు, ఆయన నెల్లూరు పేటెంట్ లాయర్. ఆయన ఫోన్ ట్యాప్ ఇచ్చేసిండ్రు. అండ్ పెద్ద వాళ్ళ కుటుంబ న్యూస్ పేపర్ ఉంది కదా తెలుగు, ఏంది టీ న్యూస్, అది నమస్తే తెలంగాణ, దాంట్లో పెద్దగా 1 day బిఫోర్ ఎలక్షన్ విశ్వేశ్వరరెడ్డి నిజాయితీ అంటే ఆయన దగ్గర 70 కోట్లు దొరికిందని పెట్టిండ్రు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ఫ్యామిలీ జ్యువెలరీ ఏదో ఇచ్చేసి కొనుక్కుంటుంది పోతే ఇది విశ్వేశ్వరరెడ్డి అని ఆయన పాకెట్ లో నా కార్డు ఎట్లయినా ఉంటది, ఎందుకంటే ఆయన లాయర్. అయితే ఇవన్నీ కూడా చాలా దిగజారిన పని, ఎందుకంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ బాగుండే. ఏంది మేము ఎప్పుడు ఓడిపోతాం రా, ప్రజల నిజ రూపం ఎప్పుడు తెలుసుకుంటారు, ఇవన్నీ కూడా ఉండే. ఇంకొకటి ఇప్పుడే మీ టీవీ మీద ప్రభాకర్ రావు చూస్తున్నా. అయితే ఇదంతా ఎలక్షన్స్ అయిపోయినాక ఫోన్ ట్యాపింగ్ అంతా అయిపోయినాక నేను ఒకసారి ప్రభాకర్ రావు గారిని కలిసిన ఎక్కడ సోషల్ ఒకేషన్ లా. అయితే నేను అడిగిన ప్రభాకర్ రావు, మీరు 6 మంది నా ఇంటి ఎట్లా పెడతారు ఫోన్ ట్యాపింగ్ గురించి అడిగలేదు. నా దీంట్లో పట్టుబడ్డారు కదా, నా ఆఫీస్ కి వచ్చి పట్టుబడ్డారు కానిస్టేబుల్. ఒక కానిస్టేబుల్ పేరు యాతికుంది, కృష్ణ, అప్పుడు ఎస్ఐ గచ్చిబౌలి ఉండే. అయితే ఈయన మనిషే, ఏ ప్రభాకర్ రావు మనిషే.
అయితే వాళ్ళోళ్ళే. అయితే ఆయన పట్టుబడ్డారు. ఇంకో వేరే దగ్గర మా ఆఫీస్ నుంచి పారిపోతుంటే దొంగల తీర పట్టుకున్నాము, వాళ్ళు పోలీసు వాళ్ళే. ఇంకా 6 మంది దొరికిండ్రు ఇట్లా. అయితే మీరు ఎట్లా పెడతారండి 6 మంది ఆయనక? మీ దగ్గర వేరే పనులు ఉన్నాయంటే 6 కాదు 600 మంది పెట్టిండ్రు. నేను 600 పోలీసు వాళ్ళకి ఎట్లుంటది ఇంత ఫోర్స్, ఇంత రిసోర్సెస్ ఎట్లుంటాయంటే, మేము గణేష్ చతుర్థికి 60,000 పెట్టిన వాళ్ళం, మేము మీ ఎంత 600 పెట్టరాదా? సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతాం. అసలు నేను క్యాజువల్లీ ఓన్లీ గానీ అంటే ఆయనకి ఏం అనిపిస్తలేదు. మేము 600 మంది నీ ఎంత పెట్టినామంటారు. ఇక ఫోన్ ట్యాపింగ్ చిన్నది. ఓకే. సో అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ అవి ఫోన్ ట్యాపింగ్లు పోలీసు వాళ్ళు పెట్టి నన్ను ఓడగొట్టినందుకు కేసీఆర్ గారికి, కేసీఆర్ కొడుకుకు ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే అప్పుడు ఆయనతో ఇవన్నీతోటి కొంచెం మాజినే ఓడిపోయినా గానీ ఆయనతో గెలుచుంటే ఇప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకొని ఉంటుంటిది. ఎందుకు కాంగ్రెస్ జెండా పట్టుకుంటే ఏంది నష్టం? కాంగ్రెస్ జెండా నాకేం నష్టం ఉండదు. నాకేం నష్టం ఉండదు. దేశానికి రాష్ట్రానికి నష్టం. దేశానికి నష్టం. దేశాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ. మరి అట్లాంటప్పుడు మొదలు ఎందుకు జాయిన్ కాలేదు బీజేపీలో? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీకి అప్పుడు ముఖ్యంగా ఏంటంటే వేరే విషయం కానీ, ముఖ్యంగా అప్పుడు కేసీఆర్ ఏవైతే మేము అందరు నమ్ముకొని తెలంగాణ వస్తే మన నిజంగానే ధనిక రాష్ట్రం ఉన్నది, ఆ ధనమంతా మన చేతిలో ఉంటది, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నానంటే ఆంధ్రోళ్ళు దొంగతనం చేసిండ్రు, లేకుంటే ఇప్పుడు మన చేతిలో మన తెలంగాణ ఉంటే అభివృద్ధి అవుతుందని అనుకున్నాము. ఇప్పుడు ఈయననే దొంగతనం మొదలుపెట్టి ఈయననే కాళేశ్వరంలో కట్టుడు మొదలుపెట్టిండు. అప్పుడు వచ్చేసిన ఎట్టి పరిస్థితి తెలంగాణ ద్రోహం చేసిన ఆయన ఓడగొట్టాలని. అప్పుడు బీజేపీ ఆడ్లీ ఏమన్నా ఉండే లేకుండే ఎక్కువ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఓడగొట్టొచ్చు. ఓకే. కానీ అప్పుడు కాంగ్రెస్ గెలిస్తే కనుక ఇప్పుడు రాష్ట్రంలో పవర్లు ఉండేవాళ్ళు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు ఉంది. మీ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయనతో కలిసి జర్నీ చేయాల్సి వస్తుంది. అంటే ఫ్రెండ్ అంటే మీకు రాజకీయంగా కాకపోయినా నార్మల్ గా అయితే ఫ్రెండే కదా. ఇంతకు ముందు కూడా మీరు కలిసి డ్రగ్స్ మీటింగ్ లో కూడా వేదిక పంచుకున్నారు. ఇవాళ అవును, అప్పుడు యాదగిరి వైట్ ఛాలెంజ్ చేసినాం. ఇవాళ కూడా డ్రగ్స్ మీటింగ్ లో వేదిక పంచుకున్నాం. కరెక్టే. సో ఆయన ఆధారమైన నేను ఈ దారిలోమైనా, కానీ తెలంగాణ నాశనం అన్నిట్లో ఎక్కువ నాశనం చేసింది అయితే కేసీఆర్ గారే. కానీ రేవంత్ రెడ్డి గారి మీద నాకు ఇప్పుడు వ్యక్తిగత మిత్రుడైనా కూడా నాకు కొంచెం కోపం. ఎందుకంటే ఇంకా ఫోన్ ట్యాపింగ్ విషయమైనా, ఔటర్ రింగ్ రోడ్ విషయమైనా, కాళేశ్వరం విషయమైనా, లేకుంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్కరు కూడా లోపల పడలేదు. డీలే అవుతా ఉన్నది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అది చెప్పినాను. అంటే లోపల పడాలని కోరుకుంటారు మీరు? ఏంది లోపల పడాలి అని కోరుకుంటారు మీరు? ఖచ్చితంగా లోపల వేయాలి ఏం కాదండి. మొత్తం తెలంగాణ నాశనం అయిపోయిన తెలంగాణ మొత్తం ఉద్యమకారులు అందరూ కూడా, ఆ టీజీఎస్ లో పనిచేసిన వాళ్ళు అందరూ ఎవరైతే తెలంగాణ కొరకు నిజంగానే కొట్లాడినరో వాళ్ళందరూ కూడా, కొంతమంది టీఆర్ఎస్ ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ ఉన్నారు, కొంతమంది బీజేపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే తెలంగాణ కొరకు కొట్లాడినరో ఆ తెలంగాణ ద్రోహినను లోపటేయాలని ఉన్నది. ఎవరిని మీరు అనేది? కేసీఆర్ కుటుంబాన్ని. ఓకే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరినా? కవిత? అవును, దోసుకున్న వాళ్ళందరిది. ఓకే. తెలంగాణ దోనో హాత్సే కాతే అంటారు కదా ఓల్డ్ సిటీలో. ఏ కేసులో అంటే ఇప్పుడు వాళ్ళు ఏ కేసులో ఫోన్ ట్యాపింగ్ సరే పక్కన పెట్టండి, మిగతా కేసుల్లో ఇప్పుడు జైల్లో వేయడానికి అవకాశం ఉన్న కేసులు ఇవి. జైల్లో వేయడానికి కేసులు ఉన్నాయి. కానీ మన లీగల్ సిస్టమ్ ఎట్లుందంటే, ఇప్పుడు అమెరికాలో కూడా ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉండే ఆల్ కపోన్ అని, వేలాది మందిని చంపిండు, దోసుకున్నాడు బ్యాంకులను నీట్లను. కానీ పట్టుబడ్డది ఏంది? ట్యాక్స్ ఇవేషన్ చిన్న దాంట్లే. ఇంట్లో కూడా వేలాది కోట్లు దోసుకుండొచ్చు, కానీ పట్టుబడేది ఈయన చిన్న 40 కోట్ల ఈ రేసింగ్ కార్ల పట్టుబడుతుండొచ్చు. కానీ అంటే ఓన్లీ 40 కోట్ల నిందితుడు కాదు, 4,000 కోట్లో లేకుంటే 40,000 కోట్ల నిందితుడు ఉండొచ్చు. కానీ పట్టుబడేది జైలు పడేది మన లీగల్ సిస్టమ్ అట్లుంటది. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు ఫిట్ కేసు ఏంది మీ ఉద్దేశంలో? బీఆర్ఎస్ కాళేశ్వరం ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ ద ఫిట్టెస్ట్ కేసు. బట్ కాళేశ్వరం సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని చెప్తుంది. అంతే తప్ప అలా కరప్షన్ దాని గురించి కాదు కదా జ్యుడిషియల్ కమిషన్ అన్నది.
అవును, కరప్షన్ లేదా గదే అంటున్నాం. అందుకే ఒప్పుకున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అదే. ఇన్ని ఏడాది గడిచిపోయింది, ఏమైంది? అట్లే ఉన్నారు. ఈ కమిషన్ పెట్టి ఇంకా 1 year లాగుతారా, గుంచుతారా? ఓకే. సో అంటే జ్యుడిషియల్ కమిషన్ సంబంధించి ఇప్పుడు మన విచారణ కూడా జరిగింది, కేసీఆర్ కూడా అటెండ్ అయ్యారు. కానీ దాని స్కోప్ ఆఫ్ దానిలో కరప్షన్ అన్నది లేదు ఒకటి. రెండోది కరప్షన్ ఎట్లా ప్రూవ్ అవుతుంది? ఎవరికి డబ్బులు వచ్చాయని ప్రూవ్? అవును, అదే సిబిఐకి పోవాలి. ఏంది ఎవరికి డబ్బులు పోయినాయని ప్రూవ్ అవుద్ది. ఇంతవరకు పలానా వాళ్ళ దగ్గర డబ్బులు, ఇప్పుడు ఎందుకంటే 1,00,000 కోట్ల కరప్షన్ అన్నారు, కానీ 94,000 కోట్లే ప్రాజెక్ట్ ఖర్చు అయింది. కరప్షన్ ప్రూవ్ చేసే అవకాశం కంటే ఎక్కువైంది. ప్రాజెక్ట్ ఖర్చు 1,00,000 కోట్ల కంటే ఎక్కువైంది. ఇంకోటి ఏంటంటే 1,00,000 కోట్ల కరప్షన్ అనొచ్చు. ఎందుకంటే ఉదాహరణంగా 100 కోట్ల బ్రిడ్జ్ కట్టినాం అనుకోండి, దాన్ని నేను లంచాలు ఇచ్చి దాన్ని 150 కోట్లు చేసిన అనుకోండి, 50 కోట్లు పంచుకుందామని 50 కోట్ల కరప్షన్ అనుకోండి. సరే, 50 కోట్ల కరప్షన్ అయిపోయింది. నేను ఇంత తిన్నా, మన పాలిటీషియన్స్, ఆఫీషియల్స్, ఇంజిన్ అందరు తిన్నారు 50 కోట్లు. కానీ 100 కోట్ల బ్రిడ్జ్ అయితే ప్రజలకు లాభమైంది కదా. ఇక్కడ కాళేశ్వరం 1,10,000 కోట్లు అనుకుంటా, అందులో 30,000, 40,000, 50,000 కోట్లు నష్టమే. తక్కిందన్న పనిచేయాలి కదా, మొత్తానికి నాశనము. ఓకే. సో ఒకటిసారి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మిమ్మల్ని పిలిచారు, దీనికి మీ సన్నిహితులకు సంబంధించి ఇప్పుడు ఓన్లీ 19 ఎలక్షన్ వరకు, మొన్న 22, 23 ఇప్పుడు కూడా జరిగింది. ఆ సమయంలో కంటిన్యూస్ మున్గోడు ఎలక్షన్స్ కూడా మొత్తం ట్యాప్ అయినాయి. మున్గోడు. ఓకే. అప్పటికే మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా మొత్తం కంటిన్యూస్ ఫోన్ ట్యాపింగ్. ఇంకా అప్పుడు ఈడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ వివేక్ గారు ఉండే, ఇప్పుడు మంత్రి కాంగ్రెస్ లా. అప్పుడు నేను అంటేనే ఉన్నా, ఇగో కేసీఆర్ ట్యాప్ చేస్తుండు, ఆయన కొడుకు ట్యాప్ చేస్తుండు, ఎందుకు ఇంత నిర్లక్ష్యము ఇది అది అంటే, ఆయన కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో కాలేదని నాకు అనిపించింది. ఆయన ఏం చేసినా ఆయనకు అడ్వాన్స్ తెలుస్తుండే కేసీఆర్ కు. అంటే మీ డబ్బులేమో పట్టుబడుతుండే, వాళ్ళ డబ్బులేమో అదవుతుండే, అంతేనా? ఏం చేసినా డబ్బులైనా, ఈ మీటింగ్లైనా, ఏమైనా కూడా స్ట్రాటజీ మొత్తం తెలుస్తుండే. కానీ ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఇంతే కదా విశ్వేశ్వరరెడ్డి గారు, పొలిటికల్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తుంది కదా. లేదండి, వాస్తవంగా చెప్తే ఏ గవర్నమెంట్ కూడా అంతే కాదు. ఎట్లా? ఈ గవర్నమెంట్ ప్రత్యేకంగా మొట్టమొదటి వెనకట ల్యాండ్ లైన్ ఉండేది. ల్యాండ్ లైన్ చాపింగ్ చేయాలంటే అది వేరే టెక్నాలజీ, వేరే తిరిగి ఉండేది. ఇప్పుడు కొత్త వాట్సాప్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇజ్రాయలీ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అండ్ అన్ని ప్రభుత్వాలు చేయలేదు, అన్ని వేరే రాష్ట్రాల ఆరోపణ కూడా లేవు. మీ కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసింది పెగాసస్. ఏంది పెగాసస్? కేంద్ర ప్రభుత్వం చేసింది కదా, సుప్రీంకోర్టులో కేసు కూడా ఉంది. రాహుల్ గాంధీ ఫోన్ కూడా స్పై చేశారు, పెగాసస్ స్పైవేర్ అని ఆయన ఆరోపణ. కానీ పెగాసస్ వాడిండ్రు, దేని కొరకు వాడిండ్రో, టెర్రరిస్ట్ కొరకు వాడిండ్రో, ఇదన్నీ కరెక్ట్ పర్మిషన్స్ తీసుకొని వాడిండ్రు. వీళ్ళు కూడా వాడిండ్రు కదా, వీళ్ళు పర్మిషన్స్ తీసుకోవచ్చు కదా. నక్సలైట్లు పట్టుకుంటారు వాడిండ్రా? మా సుంటోళ్లను ఏంట ఎలక్షన్స్ లో ఓడగొడుతందుకు వాడిండ్రు. విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు 618 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉంటే ఇందులో ఎక్కువగా పొలిటికల్ లీడర్సే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మొన్న ఈటెల రాజేందర్ గారు చెప్పారు, వాళ్ళ వైఫ్ ది కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, గన్మెన్స్ కానీ అందరి ఫోన్ ట్యాప్ చేశారు, చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కేసీఆర్ గారికి సినిమా యాక్టర్లు లేకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళతో సంబంధం లేదు. కేసీఆర్ గారు చేపించిన ఫోన్ ట్యాపింగ్ ఓన్లీ రాజకీయ నాయకులు. కానీ అదే అధికారం చేతిలో పెట్టుకొని నేను అనుకుంటే కొంతమంది ప్రభాకర్ రావు చుట్టూన్నారు పోలీసు వాళ్ళు, ఇక దాన్ని రియల్ ఎస్టేట్ లో ఫిల్మ్ యాక్టర్లను వీళ్ళని వాళ్ళని చేసిండ్రు. అది నేను అనుకుంటే కేసీఆర్ ఇన్స్ట్రక్షన్ కాదు. కేసీఆర్ ఇన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఓన్లీ టు పొలిటికల్ పర్సనాలిటీస్, నాట్ టు, బట్ అదే తీసుకొని దే యూస్ ఇట్ జడ్జెస్ ను, ఇది ఐ డోంట్ నో. కానీ ఒకటి వేక్ అలిగేషన్ అనిపించట్లేదా విశ్వేశ్వరరెడ్డి గారు, ఫిల్మ్ యాక్టర్స్ ఫోన్లు ట్యాప్ చేశారని? ఇప్పుడు సిట్ మరి మిమ్మల్ని అందరినీ పిలుస్తుంది, కానీ ఫిల్మ్ యాక్టర్స్ ఎందుకు పిలవలేదు ఇంతవరకు? ఒకవేళ నిజంగా ట్యాప్ చేసి ఉంటే నాకు తెలియదండి, ఐ రియలీ డోంట్ నో. పిలవాలే చేసిందా కంపల్సరీ? మీకు మీ దగ్గర ఉందా సమాచారం చేశారని? నా దగ్గర నేను ఓన్లీ న్యూస్ అండి, నా దగ్గర ఏం ప్రూఫ్ లేదు. నా దగ్గర ఫ్రాంక్లీ నా దగ్గర ఈటెల రాజేందర్ అయినా ఇంకెవరిదైనా ట్యాప్ చేసింది ప్రూఫ్ లేదు. నాది ఉన్నది. నాది కూడా ఎట్లుందంటే మాక్సిమం ప్రూఫ్ ఇది ఆయన్నే చెప్పున్నాడు. నీ ఎంట పెట్టుడు ఆయన నోటి మాట చెప్పిండు ప్రభాకర్ రావు.
నాతో డైరెక్ట్లీ. సెకండ్లీ అది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముంగట అయింది చూడండి. 5 minutes ముందు చూస్తే ఎట్లా నాకన్నా ముందు పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకో వ్యక్తిని కూడా అరేంజ్ చేసిన అదే రోజు ఇద్దరు కలిసిపో గూడూరు నారాయణ రెడ్డి గారు వారు కూడా మేము 5 minutes ముందు మాట్లాడుకొని అనుకుని బేగంపేటలో కలుస్తామంటే అక్కడ వెయిటింగ్ వాళ్ళు పోలీసు వెయిట్ చేస్తున్నారు మాకు. ఓకే ఓకే సార్, ఒకటి ఇప్పుడు సంగీతారెడ్డి గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారా? ట్యాపింగ్ లిస్ట్ లో ఉన్నారా ఆమె కూడా? ఎందుకంటే ఆమె అపోలో ప్లస్ ఎలక్షన్స్ నాకు హెల్ప్ చేస్తుంది. యా 100% ట్యాప్ చేసి చైర్మన్ గా కూడా ఉండే కదా. సో మరి దాన్ని ఇండస్ట్రీ దృష్టికి వాటి దృష్టికి తీసుకెళ్లేదా? ఎందుకంటే షీఈ్ నోన్ ఇండస్ట్రియలిస్ట్ కదా. వీ డిడ్ంట్ టేక్ ఎనీ యాక్షన్ ఇంక్లూడింగ్ నేను కూడా. నాకు ఒకటే ఏంటంటే వాళ్ళ ఆ కేసు డబ్బును కావాలి నా మీద దాడి. అచ్చా వాళ్ళు పోలీసు వాళ్ళు నా దాన్ని రేట్ చేసి నేను వాళ్ళ మీద కేసు పెడితే ఉల్టా నా మీద కేసు పెట్టిండు పోలీసు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా వారెంట్ లేకుండా నా ఆఫీస్ కి వచ్చి నా కంప్యూటర్లు ఇవి అవి చదువుతుండ్రు అని నేను కేసు పెడితే 3 రోజులు అయినాక వాళ్ళు ఉల్టానా, ఎందుకంటే నాకు సుబూత్లుండే అవి అయితే ప్రాపర్ సీసీటీవీ సుబూత్లుండే. వాళ్ళు ఏం చేసిందంటే 3 రోజుల తర్వాత నా మీద కేసు పెట్టిండ్రు. ఏంటంటే మా ఆఫీస్ కు వాళ్ళు ఎట్లొచ్చిండ్రని నేను అడిగితే మీరే వాళ్ళని కొట్టిండ్రు. నేనంట ఇద్దరు పోలీసు వాళ్ళని కొట్టిందంట, వాళ్ళ బట్టలు చింపిందంట, వాళ్ళని ఇద్దరిని గుంజుకొచ్చి నా ఆఫీస్ లో ఒక ప్రైవేట్ జైలు ఉందంటే జైలు వేసిన నా మీద కేసు పెట్టిండ్రు. ఓకే, ఆ కేసు ఇంకా నడుస్తుంది. అంత దుర్మార్గులు వీళ్ళు. ఓకే సార్, ఇప్పుడు బాగా చేసి ఉల్టా నేను దొంగ అంటున్నారు. ఇప్పుడు మీరు ఏమన్నారంటే కేసీఆర్ కి అన్ని విషయాల్లో సంబంధం ఉండకపోవచ్చు అని అన్నారు. మరి ఎవరికి సంబంధం ఉంటుంది మిగతా వాళ్ళ విషయాల్లో? వీళ్ళే ఎవరైతే పోలీసు అధికారులకు ఆ అధికారం ఇచ్చిండో పెగాసిస్ కొండ్రా వీన్ చేయి వన్ చేయి వీన్ ట్యాప్ చేయి వన్ ట్యాప్ చేయంటే వీన్ చేసిన వన్ చేసిండ్రు. ఆ ఇద్దరు కాక ఇంకో 3 వాళ్ళని పైసల కొరకో దేని కొరకో బ్లాక్ మెయిలింగ్ కొరకో చేసిండొచ్చు. నాకు సుబూత్ లేవి, నేను ఇంటున్నది. నావి మాత్రం అదే సుబూత్లున్నాయి. ఓకే, ఇప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ 18 నుంచి 23 వరకు కంటిన్యూస్ గా జరిగినప్పుడు మధ్యలో మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా మరి ఫేస్ టైమో లేకపోతే వాట్సాప్ కాల్ అట్లా మాట్లాడలేదా? కొన్ని సిగ్నల్ మాట్లాడినాము, కొన్ని చేసినాము, కానీ కష్టము. ఎందుకంటే 10 మందితో మాట్లాడినప్పుడు కంటిన్యూస్, ఎస్పెషల్లీ ఎలక్షన్ టైము వందలాది ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతాయి. ఇంకోటి అందరూ నేను జాగ్రత్త తీసుకున్నా వేరే వాళ్ళు తీసుకోరు, ఇవి అన్ని ఉంటాయి. అయితే కావాలని జోకింగ్ గా మేము వాళ్ళని అధికారులను తిట్టేది అన్నమాట. అయితే వాళ్ళు వినాలి. ఈ సిగ్గు తప్పినోడు వీడు వాడు ఇచ్చేస్తూ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు చూడండి వినని వాళ్ళను అని వాళ్ళను. అయితే వాళ్ళకి ఇంటందుకు కొంచెం అసహ్యంగా ఉంటది, కానీ వాళ్ళకి థిక్ స్కిన్ ఫెలోస్, వాళ్ళకి ఏం లేదు. మీరు ప్రభాకర్ రావులు లేకపోతే అధికారులు డైరెక్ట్ గా తిట్టేవాళ్ళు ఎందుకంటే ట్యాప్ చేస్తుండ్రు వాళ్ళు వింటున్నారు తెలుసు నాకు. ఓకే, కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు ఏం చెప్తున్నారంటే దీంతో అన్ని విషయాలు కూడా చీఫ్ సెక్రటరీకి డీజీపీకి తెలుసు అని ఆయన చెప్తున్నారు. మీరేమో డైరెక్ట్ గా కేసీఆర్ మీద పెడుతున్నారు. అబ్స్కాండింగ్ ఎందుకుండని ఇంత భయం ఎందుకు? అబ్స్కాండింగ్ ఎందుకుండే? ఒక ఐపీఎస్ ఆఫీసర్ అబ్స్కాండింగ్ అంటే దేశం తల ఉంచుకోవాలి. తర్వాత ఎందుకు ఆయన ఇది కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకురావాలి అంత ఇది ఉంటే ఆయన పోలీస్, ఆయన వేరే పోలీసు వాళ్ళని నమ్మరా? ఆయన వేరే పోలీసు రాగానే అరెస్ట్ చేస్తారు అనుకుంటా. అయితే ఇక్కడ కేసీఆర్ ఒక్కడనో లేకపోతే కేటీఆర్ నో బ్లేమ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అక్కడ ఆ సిస్టమ్ లో ఉన్న పోలీస్ అధికారులు కదా, ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే డీజీపీలు లేకపోతే ఈ రివ్యూ కమిటీ కూడా ఉంటుంది. రివ్యూ కమిటీలో ఉన్న హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళ నాలెడ్జ్ లో లేకుండా ఇదంతా జరుగుతుందా? ప్రతిదానికి కదా జరిగింది. నాకు తెలిసినంత వరకు జరిగింది. ఎందుకంటే నాకు తెలుసు కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ తెలుసు. ఆయన కాన్ఫిడెంట్, ఆయన నమ్మిన బంటులో పెట్టుకుంటారు. ఐఏఎస్ ఆఫీసర్ అయినా వీళ్ళైనా వాళ్ళైనా. నువ్వు పదవి ఏమున్నా, చిన్న పదవి ఉన్నా పెద్ద పదవి కాదు, చేసేది వీళ్ళతోటే చెప్పించేది. వేరే వాళ్ళకు రిపోర్ట్ చేయని అవసరం లేదు. నాకు డౌట్ ఉంది, పాత డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఏదేమైనా కూడా ఆయనకు తెలుసో తెలియదో నాకు డౌట్ ఉంది అది. ఎందుకంటే ఆయనకు తెలియకుండా కూడా చేసిండొచ్చు. మహేందర్ రెడ్డికి తెలియకుండానే జరుగుండొచ్చు, ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది అంటారు కేసీఆర్ కు మహేందర్ రెడ్డికి. ఆ తర్వాత
గ్యాప్ ఉన్నా లేకున్నా ఆయన 100% నమ్మిన బంటు కాదు. ప్రభాకర్ రెడ్డి నమ్మిన బంటు. ప్రభాకర్ రావు మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి నమ్మిన బంటు కాదు కాబట్టి ఆయన రోల్ ఉండకపోవచ్చు. అంత 100% నమ్మిన బంటు కాదు. వీళ్ళేమో 100% నమ్మిన బంటు ఆల్. కానీ వాళ్ళు ఎక్స్ట్రా కూడా చేసుకున్నారు. చేసుకుంటే తెలిసినా తెలియకున్నా చూసి చూడనట్టు ఉన్నాడు. యాక్టర్లను జడ్జెస్ నో లేకుంటే రియల్ ఎస్టేట్ దగ్గర ఎక్స్టార్షన్ చేసిండ్రు. అవి వర్క్ బోనస్ అనుకుంటారు. ఈ పని చేసినందుకు అది బోనస్. అంటే ఫైనల్ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఎక్స్టార్షన్. ఫైనల్ గా ఇది ఒక లాజికల్ కన్క్లూజన్ దాకా వెళ్తుందా సార్? శిక్ష పడేదాకా వెళ్తుందా? ఎందుకంటే దేశంలో ఇప్పుడు శిక్ష పడ్డ దాఖలాలు అయితే లేవు. రామకృష్ణ హెగ్డే చీఫ్ మినిస్టర్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో 1980s లోనే రాజీనామా చేశారు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఏ అధికారి ఏ పొలిటీషియన్ శిక్ష పడ్డ దేశంలో ఎక్కడ లేదు నాకు తెలిసి. అవును. ఇంకోటి ఇంకా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే చెప్పినాము ఐపీఎస్ ఆఫీసరే అబ్స్కాండింగ్ ఉండే. కానీ దానికంటే ఇంకా పెద్ద దురదృష్టం దేశానికి ఏంటంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్, ఆయన మీద ప్రెసిడెంట్ కు ఆరోపణ పెడితే ప్రెసిడెంట్ లా మినిస్టర్ రాస్తే లా మినిస్టర్ డిఓపిటికి ఇచ్చి ఇన్వెస్టిగేట్ చేయమని. ఇంతకంటే తర్వాత ఇంకో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జడ్జ్ దగ్గర అది దొరికినాయి. ఢిల్లీ సుప్రీం కోర్టు నోట్లయి. అయితే మనీ టాక్స్ వీళ్ళైతే విపరీతంగా వీళ్ళు నేను అనుకుంటా మొత్తము దేశంలో 29 రాష్ట్రాలలో 28 చీఫ్ మినిస్టర్లు అందరు ఎంత చేసుకున్నారో వానికంటే ఎక్కువ వీళ్ళు చేసుకున్నట్టున్నారు. అయితే విపరీతమైన పైసలు ఉన్నాయి. అండ్ కాంగ్రెస్ నిన్న మొన్న వచ్చిండ్రు, వాళ్ళ పైసలు కూడా లేవు. దోచుకుంటేందుకు ప్రాజెక్టులు చేసుకున్నందుకు పైసలు కూడా లేవు. వీళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళను మ్యానిపులేట్ చేయవచ్చు ఈ డబ్బుతో నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ విశ్వేశ్వర రెడ్డి గారు, మీ అమూల్యమైన సమయం జీతాల న్యూస్ కోసం ఇచ్చినందుకు. సో మనతో పాటు